లోకేష్ ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నారు. ఆయన ఒక చోట సభ పెడితే జనాలందరూ మధ్యలో నుంచి ట్రాఫిక్ ఇట్లా వెళ్తుందా, లేకపోతే కనుక ఆకాశంలో నుంచి ఏమైనా తీసుకెళ్తారా? ఖచ్చితంగా ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయి కదా. మరి నిన్న జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాంకి వెళ్ళారు. ఆయన వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ ఇబ్బందులు వచ్చినాయట. అదే లోకేష్ సభకి అయితే కనుక ఏ ప్రాబ్లం లేదట. లోకేష్ సభకి జనం నిండుగా ఉన్నారు, ఇక్కడ చంద్రబాబు ఇదే జగన్మోహన్ రెడ్డి సభకి జనం లేరు. ఇది ప్రస్తుతం పత్రికలు ఫ్రీగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చందాలు కట్టి అక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్లు వాళ్ళు ఇక పాంప్లెట్లు పంచడము, లేకపోతే కనుక ఇంటింటికి వేరే వివరాలు చెప్పాల్సిన అవసరం లేకుండా ఈనాడు ఆంధ్రజ్యోతికి నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యే క్యాండిడేట్లు డబ్బులు ఇచ్చి ఈనాడు ఆంధ్రజ్యోతి ఫ్రీగా వేయిస్తున్నారు. కాబట్టి ఇక పూర్తిగా కర పత్రికలుగా కాదు కర పుత్రికలుగా తయారైనవి. అంటే ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులుగా తయారయ్యి ఇట్లాంటి అడ్డకోలు కారుకూతలతో వార్తలు రాసుకొస్తూ రోజు ప్రజల్ని తప్పుదో పట్టించడం కాదు, నీచాతి నీచంగా దిగజారిపోయి ప్రజలనేటువంటి వాళ్ళని వెర్రి వెంగళప్పలుగా భావిస్తూ వార్తలు రాసుకుంటూ వస్తున్నారు. ఇది ఇక రాబోయేటువంటి రోజుల్లో మరింత పైత్యం పతాక స్థాయికి చేరిపోతుంది. భవిష్యత్తులో పత్రిక అంటే ఎలా ఉండకూడదు అంటే ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్ష్యం చూపెట్టాలి. సాక్షిది ఎట్లాగో ప్రభుత్వ వాళ్ళ దాన్ని ఏమంటారు పార్టీ పత్రిక. వీళ్ళిద్దరూ ఇంతవరకు పత్రికలు అంటే ఎలా ఉండాలో చూపెట్టడానికి ఇదివరకు ఈనాడు అనేవాడు. ఎంతగా దిగజారకూడదో చూపెట్టడానికి ఇప్పుడు ఈనాడు, నీచత్వానికి పరాకాష్ఠగా జర్నలిజం ఎట్లా ఉంటుందనేది చూపెట్టాలంటే ఆంధ్రజ్యోతిని చూపించవచ్చు అనమాట.